సమంత సినీ రంగంలో సెలబ్రిటీల మధ్య లవ్ ట్రాకులు సర్వసాధారణమన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఇప్పటికీ ఎంతో మంది జంటలుగా మారారు. అలాంటి వారిలో సమంత ఋతుప్రభు, అక్కినేని నాగచైతన్య జోడీ ఒకటి. వీరిద్దరూ చాలా కాలం ప్రేమించుకుని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తరువాత విడిపోయారు. అప్పటి నుంచి వీళ్ళ విడాకులపై ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమంత నాగచైతన్యను మోసం చేయడంపై స్పందించింది. అక్కినేని నాగచైతన్య, సమంత ఋతుప్రభు జంటగా ఏ మాయ చేసావే సినిమా చేశారు. అప్పుడే మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్ళిద్దరూ ఆటోనగర్ సూర్య సినిమా చేసిన టైంలో లవ్ లో పడిపోయారట. అప్పటి నుంచి ఎన్నో ఏళ్ల పాటు సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపించారు. ఆ తర్వాత సమంత, నాగచైతన్య వివాహ బంధంతో ఒకటయ్యారు. అప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. వివాహం తర్వాత తమదైన రీతిలో చిల్ అవుతూ బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు నాగచైతన్య, సమంత. 4 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. తద్వారా తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ విషయాన్ని ఇద్దరు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇకపై తామిద్దరం భార్యాభర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తరువాత విడిపోతున్నామని స్పష్టం చేశారు. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని ఎన్నో ఏళ్లు గడుస్తున్నా అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు, ఏ విషయంలో ఈ జంట మధ్యన మనస్పర్ధలు వచ్చాయి అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. చాలా మంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ దీన్ని హైలైట్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇది మిస్టరీగానే ఉంది. సమంత ఋతుప్రభు, నాగచైతన్య విడాకుల వ్యవహారంపై ఇంకా ఎవరికి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఎవరి అభిమానులు వాళ్లను సపోర్ట్ చేస్తూ ఎదుటి వాళ్లను బ్లేమ్ చేస్తున్నారు. దీంతో ఈ అంశం వల్ల చాలా మంది సోషల్ మీడియాలో గొడవలు కూడా పెట్టుకుంటున్నారు. అందుకే ఇది జరిగి చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది. అటు నాగచైతన్యకు, ఇటు సమంత ఋతుప్రభుకు తమ విడాకుల గురించి ఎన్నో సందర్భాలలో రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వీళ్ళు నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో సమంత ఒక వీడియో పెట్టగా దాని కింద ఒక ఔత్సాహిక నెటిజన్ అమాయకుడైన నాగచైతన్యను నువ్వెందుకు మోసం చేశావు అని సూటిగా ప్రశ్నించాడు. సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్టార్ హీరోయిన్ సమంత ఋతు స్పందించింది. నన్ను ఈ ప్రశ్న అడగటం మీకు మంచిది కాకపోవచ్చు. దీనిపై మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. ఏదేమైనా మీరు బాగుండాలని కోరుకుంటున్నా అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. మొత్తానికి మరోసారి సమంత తన విడాకులు కారణం మాత్రం దాటవేసింది.